అత్తయ్య బావకు విడాకులొచ్చిన వెంటనే మరో పెళ్లి చేసేస్తారు కదా? ఏ అమృత, సత్యకి మరో పెళ్లి అంటావేంటి? అసలు ఈ కాకి పిల్లతో జరిగింది పెళ్లే కాదు. ఏదో మన టైం బాగోలేక ఆ దరిద్రం వచ్చి మన నెత్తి మీద పడింది. మరో పెళ్లి కాదు, సత్యకి ఫ్రెష్గా పెళ్లి చేస్తా. అత్తయ్య, బావగారికి ఈడు జోడు బాగుండే అమ్మాయిలు 2-3 నాకు తెలుసు. సంబంధం చూడమంటారా? అమృత, ఇప్పుడు కోర్టులోంచి విడాకులు పట్టుకుని వెళ్లటం, వెంటనే సత్య పెళ్లి కార్డులు పట్టుకోవడమే. ఓయ్ అన్నపూర్ణ, వింటున్నావా? మీ మంజుకి మా డీజేకి పెళ్లి చేసి కొంతమంది కళ్ళు తెరిపించబోతున్నాం. చూసారా అత్తయ్య, తాను మీ కళ్ళే తెరిపించబోతుందంట. ఓ త్రిపుర, నువ్వు ఎవరినంటున్నావో నాకు తెలియదనుకుంటున్నావా? ఆ కాకి పిల్లనొద్దనుకొని ఎప్పుడో బయటికి పంపించేసేదాన్ని, తెలుసా? తెలుసు తెలుసు, పెద్ద గొప్పలు చెప్పుకుంటావని కూడా తెలుసు. నీ కొడుకుతో విడాకుల పేపర్ల మీద సంతకాలు పెట్టించలేని దానివని కూడా తెలుసు. ఏయ్, ఎవరికే చేత కదంటున్నావు? మాటలు జాగ్రత్తగా రాణి. నువ్వు నాకేంటి జాగ్రత్తలు చెప్పేది? వదినా, గొడవద్దు, వదిలిపెట్టండి. సత్య, ఏవైంది? మంజు, విడాకులు ఇచ్చేసినట్టేనా? మంజు, విడాకులు వచ్చేసినట్టేనా? నీకు సత్యకు ఎలాంటి సంబంధం లేనట్టేగా? ఏం మాట్లాడవింట్రా? జడ్జి గారు విడాకులు ఇచ్చేసినట్టే కదా? అమ్మయ్యా, నా కోడలు నాకిచ్చిన మాట నిజం చేయబోతోంది. ఇక్కడ విడాకులు వచ్చేసాయి, అక్కడ నా కొడుకు డీజేతో పెళ్లి గొప్పగా జరిపిస్తాను. జడ్జి గారు తీర్పు చెప్పలేదు. లంచ్ టైం అని తర్వాత ఫైనల్ జడ్జిమెంట్ చెప్తానన్నారు. ఏం పర్వాలేదు, ఆ జడ్జి గారు మాత్రం నీకు అనుకూలంగా మాట్లాడుతూ తీర్పిచ్చేస్తారు. అత్తయ్య, జడ్జి గారు వచ్చేలోపు బావగారు వెళ్లేదుంటుంది కదా, ఈలోపు మనం కూడా భోంచేసొద్దాం. సరే సరే, పద. తిప్పు, నాకు ఆకలేస్తుంది, మనం కూడా భోజనం చేసొద్దాం పద. సరే సరే, ఆకలేస్తుంది కదా, వెళ్ళి తిందాం పదండి. మంజు, లాయర్లు బాగా వాదించారా? లాయర్లేమీ మాట్లాడడం లేదు అత్తయ్య. సరే సరే, ఆ వాదనలేవో తర్వాత విందాంలే. పోయి తినొద్దాం పదండి. మంజు విడాకుల గురించి జడ్జి గారు ఏం తీర్పిచ్చుండొచ్చు? ఖచ్చితంగా విడాకులు మంజూరయ్యే ఉంటాయి. మంజుకి ఫోన్ చేసి కనుక్కుందాం. హలో మంజు, ఫైనల్ జడ్జిమెంట్ ఏమిచ్చారు? డివోర్స్ శాంక్షన్ అయ్యాయా? లేదు సంధ్య, ఇప్పటి వరకు జడ్జి గారు లాయర్లు మాట్లాడారు. ఇప్పుడే లంచ్ బ్రేక్ ఇచ్చారు. తీర్పు అయితే నీకు ఫేవర్గా వస్తుంది కదా? ఈ దెబ్బతో నీ దారి నీది, సత్యదారి సత్యది. ఇద్దరు విడిపోతున్నట్టే కదా? జడ్జి గారు ఏమంటున్నారంటే, ఇద్దరు మంచిగా ఉంటూ కలిసిమెలిసి జీవిస్తున్నారు,
కాపురంలో ఎలాంటి చిన్న చిన్న గొడవలు కూడా లేవు కదా. అలాంటప్పుడు ఏ ఆధారం చూసి మీకు విడాకులు ఇవ్వాలి అని అడుగుతున్నారు సంధ్య? జడ్జి గారు ఏమని చెప్పారు? ఇద్దరూ హ్యాపీగా ఉండమని చెప్పారా? అది కాదు సంధ్య, సత్య గారి మీద లేనిపోని అబద్ధాలు చెప్పడం నాకు ఇష్టం లేదు. జడ్జి గారేమో లంచ్ బ్రేక్ తర్వాత జడ్జిమెంట్ ఇస్తానన్నారు. నాకు టెన్షన్గా ఉంది సంధ్య. నో వే, నా ప్లాన్ అంతా వేస్ట్. సత్య నువ్వు విడిపోతే తొందరగా తనతో కలవచ్చనుకున్నాను. ఏమంటున్నావు సంధ్య? అది అది నువ్వు సత్య త్వరగా విడిపోవాలని, సత్యతో నువ్వెప్పుడు కలవద్దని అంటున్నాను మంజు. ఏం జరుగుతుందో చూడాలి. ఏం జరిగినా నాకు తప్పకుండా చెప్పు, సరేనా? సరే, ఉంటాను. ఓకే. మీరు కోర్టు గ్రౌండ్లో ఉన్నారేమో అని అక్కడే వెతుక్కుంటూ కూర్చున్నాను. క్యాంటీన్లో చూద్దామని ఇటువైపు వచ్చాను. అమ్మా, ఆర్డర్ నేను ఇస్తాను. మీకేం కావాలో చెప్పండి. నాకు భోజనం చాలరా. అమృత, నీకు? నాకు భోజనమే చాలు. సత్య, మరి నువ్వు? నాకు కూడా భోజనమేరా. రే తమ్ముడు, ఇట్రా. రే, అక్కడ పిలుస్తున్నారు వీళ్ళు. వస్తున్నాను సార్. ఏం కావాలి సార్? 3 ప్లేట్ల భోజనం తీసుకురా. ఓకే సార్. తొందర తీసుకురా. మరి నువ్వు తినవా? నేను ఆల్రెడీ తినాలి సత్య. హోటల్ బాగానే ఉంది తిప్పు. తిప్పు, ఇంకా విడాకులే రాలేదు, అప్పుడే ఆ మంజు పెళ్లి గురించి ఆలోచిస్తావు ఎందుకు చెప్పు? ఆ విషయం పక్కన పెట్టి ఆకలేస్తుంది, ఆర్డర్ ఇవ్వు. అలాగే తిప్పు. ఏ బాబు, ఇట్రా. ఏమున్నాయి? మీకు కావాల్సినవన్నీ ఉన్నాయి సార్. ఓ పని చేద్దాం, ఆమ్లెట్ చెప్తాను. 2 ఆమ్లెట్లు. అలాగే సార్. 2 ఎగ్ ఫ్రైడ్ రైస్. అలాగే మేడం గారికి ఒక వాటర్ బాటిల్ కూడా పట్టరా. ఓకే సార్. వాళ్ళకేం కావాలో చూడు. అమ్మా అన్నపనమ్మా, మీకేం కావాలో చెప్పండి. అమ్మా హాస్నే చెప్పు. మాకు అవే తీసుకురా. సరే మేడం, ఒక 10 మినిట్స్ సార్. ఇదిగో కొంచెం ఫాస్ట్గా తీసుకురా. సత్య గారితో విడాకులు తీసుకోవాలని నా మనసు ఎందుకు కోరుకుంటుంది?